వారం 2 రోజులే వస్తున్నారు మీరు. ఉన్న డాక్టర్లు సగం డాక్టర్లలో సగం మంది మాత్రమే హాస్పిటల్కి వస్తున్నారు. 3 రోజులు 2 రోజులు వస్తున్నారు, 3 రోజులు రావట్లేదు హైదరాబాద్ నుంచి. అది 10 o'clock వచ్చి 2 o'clock పోతున్నారు. ఇప్పుడు మీరు ఇన్ని ఎక్విప్మెంట్స్ కొంతమంది పెట్టింది కొనుక్కోండి. ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎంతమంది డాక్టర్స్ ఉన్నారు? వీల్ ఎక్స్పోరీ ఆఫ్ ఆర్థోపెడిక్స్ హియర్ ప్లీజ్. ఏం పేరు డాక్టర్ గారు? డాక్టర్ సుధీర్ సార్. రైతు తీసుకోవద్దు, మనం జనరల్ డిస్కషన్ మాట్లాడతాం. ఎంతమంది ఉన్నారు ఆర్థోపెడిక్ ఇప్పుడు మనకు? 6 faculty. 6 ఫ్యాకల్టీస్ అయితే 5 years sir. 5 years 6 నుండి 11 మంది, 4 PGs. 11 4 15 మంది డాక్టర్లు ఒక ఆర్థోపెడిక్ విభాగంలో ఉన్నారు. ఇది ఏంటంటే ఆగస్టు జూలైలో ఆర్థోపెడిక్ డిపార్ట్మెంట్ లో ఎన్ని సర్జరీస్ చేశారు? మైనర్ ఎన్ని, మేజర్ ఎన్ని, సిమెంట్ పట్టీలు ఎన్ని చేసిండ్రు, లాంగ్ బోన్ ఫ్రాక్చర్స్ ఎన్ని చేసిండ్రు? జనరల్ గానే డీటెయిల్స్ అయిపోతున్నారు. జూలై నెలలో 81 sir. అమ్మా 81 sir. 81 మైనర్ ఎంత, మేజర్ ఎంత? అమ్మా Major sir 81 84 సారీ ఓకే. ఇప్పుడు 15 మంది డాక్టర్లు ఉన్నారు, మీరంతా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, టాప్ డాక్టర్స్. 84 సర్జరీలు చేస్తున్నారు అంటే ఏది ఎట్లా అర్థం చేసుకోవాలి? మీరు చేస్తే మీకు ఆరోగ్యశ్రీగా పైసలు వస్తాయి, మీరు చేస్తే పేషెంట్స్ కు ఫ్రీగా సర్వీస్ దొరుకుతుంది. పీజీ స్టూడెంట్ 4 ఉన్నారు, వాళ్ళు ఏం నేర్చుకోవాలి? రోజుకు మీకు సపరేట్ థియేటర్ కూడా పెట్టించిన ఆర్థోపెడిక్ థియేటర్ సపరేట్ ఫర్ యూ. 2 సియామ్ మెషిన్లు కొనిస్తే ఇప్పుడు ఇంకో సియామ్ మెషిన్ పెట్టి ఓకే కొనుక్కో. ఎందుకు చూసుకోకూడదు అన్నారు. రోజు ఎన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి యావరేజ్ సిద్దిపేట లో? 108 ఫస్ట్ మన హాస్పిటల్కి వచ్చినాక ఎందుకు పేషెంట్లు బెడ్ మీద నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు? హౌ మెనీ పేషెంట్స్ జాయిన్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోయి ఎందుకు చేసుకుంటున్నారు? ఏం చేస్తుంది హాస్పిటల్ డిపార్ట్మెంట్, సూపరింటెండెంట్, ఆర్ఎంఓ? 84 ఎట్లా ఇచ్చారు? మైనస్ తో కలుపుకొని 300 అన్ఫేర్. రోజు యావరేజ్ లో 12 కేసులు చేయాలి. 15 మంది డాక్టర్లు ఉన్నారు, 5 లీవ్ అనుకో, 10 మంది పని చేసినా మనిషికి ఒక కేసు చేసినా 10 కేసులు చేయాలి. రోజు 300 కేసులు చేయాలి. పేషెంట్ లోడ్ కూడా పేషెంట్ లోడ్ ఎందుకు వస్తుంది?